ఓం శుక్లాం వరధరం విష్ణుం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 20వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 20వ అధ్యాయంలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ప్రహ్లాదుడు పరమాద్భుతమైనటువంటి 2 వరాలను కోరుతాడు. ఏమిటా వరాలు? ఒకటి, తనకి అచంచలమైనటువంటి భక్తి ఏదైతే విష్ణువు మీద ఉన్నదో అది ఎన్ని జన్మలు ఎత్తినా ఆ అన్ని జన్మలలో ఏ ఉపాధిలో ఉన్నా సరే నాకు నీ యందు భక్తి విడవకుండా ఉండేటటువంటి వరాన్ని ప్రసాదించు అని ఒకటి అడిగాడు. రెండవది, తన తండ్రి తన పట్ల చేసినటువంటి కార్యములకి ఏదైతే పాపం అంటవలసి ఉందో ఆ పాపం తండ్రికి అంటకుండా జీవన్ముక్తిని ప్రసాదించమని ప్రహ్లాదుడు అడిగాడు విష్ణువుని. ఆ ఘటన దగ్గర మనం ఉన్నాం. ఇంచుమించుగా ఇవాళ వైశాఖ శుద్ధ ద్వాదశి మహాపర్వదినం. ఈ మహాపర్వదినంలో ప్రహ్లాదోపాఖ్యానం పరిసమాప్తి చేసుకోవడం నిజంగా పూర్వజన్మ పుణ్యఫలం. ఇవాళ రోజునాడు ఈ ప్రహ్లాదోపాఖ్యాన్ని వింటే ఏమిటి ఫలితం వస్తుంది, ఆ ప్రహ్లాదోపాఖ్యం తాలూకా ఆఖరి ఘట్టాలని విన్నందువలన దాన్ని ఆచరించినందువలన ఎలాంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఈ ఘట్టంలో వస్తాయి. తర్వాత పరమాద్భుతమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఈ విష్ణు పురాణంలో లక్ష్మీ నృసింహస్వామి తాలూకా ప్రాదుర్భావం గురించి పెద్దగా చెప్పలేదు. కానీ వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి నాడు నరసింహస్వామి తాలూకా ప్రాదుర్భావము జయంతి. ఆ జయంతి పర్వదినం రోజున చక్కగా నరసింహస్వామి గురించి ఎలా ఉద్భవించాడు, ఆ ఘట్టాలని ఏ మానవుడైతే వింటాడో ఆ మానవుడికి ఉండేటటువంటి సమస్త ఇబ్బందులు తొలగిపోతాయని మనకి పురాణంలోనే చెబుతున్నది. అంచేత ఎల్లుండి ఇంచుమించుగా మనకి ఆ లక్ష్మీ నరసింహస్వామి తాలూకా ప్రాదుర్భావం జయంతి వస్తుంది. ఆ రోజునాడు ఇంకా మనం లక్ష్మీ నరసింహస్వామి వివరం కాస్త చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ ఘట్టంలో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం, ధర్మార్థకామై కిం తస్య ముక్తిస్తస్య స్కరే స్థిత సమస్త జగతాం మూలే యస్య భక్తి స్థిరాత్వయి అని ప్రహ్లాద కుమారుడు చెప్పినట్టుగా ప్రహ్లాదుడు ఆ భగవానుడిని చూసి, ఓ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి, నీవిచ్చినటువంటి వరం వలన నేను కృతకృత్యుడనయ్యాను. అలాగే నీ అనుగ్రహం వలన నీ యందు నాకు ఉండేటటువంటి భక్తి చలించకుండా ఎల్లప్పుడూ కలుగుగాక. సమస్త జగత్తులకు ఆదిమూలమైన నీ యందు స్థిరమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ముక్తి అరచేతిలో నిలబడుతుంది. నీ పట్ల భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారికి ధర్మార్థ కామ్యముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవి ఏ సమయంలో ఎలాంటి పరిణామాన్ని చెంది ఏ సత్కామ్యము ఎలా తీరాలో అలా తీరుతుంది అని ఈ ప్రహ్లాద కుమారుడు చెప్పినట్లుగా చెప్పారు. తర్వాత శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడినటువంటి ఆఖరి ఆ ప్రహ్లాదుడితో మాట్లాడినటువంటి మాట, శ్రీ భగవాను వాచ యథాతే నిశ్చలం చేతో మయి భక్తి సమన్వితం తథాత్వం మత్ప్రసాదేన నిర్వాణం పరమాప్స్యసి ఇత్యుక్త్వా అంతర్జధే విష్ణుస్తస్య మైత్రేయ పశ్యతః అని ఆ భగవానుడు చెప్పినటువంటి ఒక శ్లోకం. ఆ తర్వాత పరాశరుల వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించినటువంటి అర్ధ శ్లోకము. అంత భగవంతుడు, ప్రహ్లాద కుమార, నీ చిత్తం ఎల్లప్పుడూ కూడా నాయందే అచంచలమైనటువంటి భక్తితో కూడుకున్నట్టుదియే ఉంటుంది. కాబట్టి నా అనుగ్రహ విశేషం చేత నీవు పరమ నిర్వాణాన్ని పొందగలవు అని పలికి ఆ పరమేశ్వరుడైనటువంటి సర్వ జగన్నియామకుడైనటువంటి జనార్దనుడు అంతర్ధానమయ్యాడు ప్రహ్లాదుడు చూస్తుండగానే అని చెబుతూ, ఓ మైత్రేయ, ప్రహ్లాదు కుమారుడు తాలూకా పరమాద్భుతమైనటువంటి ఆ జీవనం, ఆ ముక్తి ప్రదాత అయినటువంటి విష్ణువును దర్శనం చేయడము, ఆ దర్శనం మనం చెప్పుకోవడము, ఇవి అన్నీ కూడా మనం చేసుకునేటటువంటి పూర్వజన్మ పుణ్యఫలం వలన
వినే అవకాశం ఉంటుంది మైత్రేయ. కావున అని చెబుతూ సచాపి పునరాగమ్య వందే చరణం పితు తం పిత మూర్ధన్యు పాఘ్రాయ పరిష్వద్య పీడితం జీవసీత్యాహ వత్సేతి భాష్పార్థ నయనోద్విజ. ఈ ఘట్టం ఇలా జరిగిపోయింది. మహావిష్ణువుల వారు అంతర్ధానం అయిపోయారు. ప్రకృతిలోకి ప్రాకృతంగా ఉండేటటువంటి ప్రహ్లాద కుమారుణ్ణి నేను అని ఆలోచన చేసినటువంటి ప్రహ్లాద కుమారుడు, ఆ ఆలోచన వచ్చినటువంటి ప్రహ్లాద కుమారుడు మరలా తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి అతని పాదాలపై పడి నమస్కరించాడు. అలాగే తండ్రి కుమారుణ్ణి చూచి ఇన్ని బాధలు పెట్టినా సరే నాయనా కుమారా నీవు బ్రతికే ఉన్నావా అని ఆశ్చర్యపోతూ, ఇన్ని రోజులు సముద్రం అడుగున పడిసినా సరే నీకు ఉండేటటువంటి పితృవాత్సల్యం ఏదైతే ఉందో, పితృభక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి నేను హర్షిస్తున్నాను అని ఆ కుమారుణ్ణి మనసారా ఆలింగనం చేసుకొని కౌగలించుకొని తన మూర్ధనిస్థానము అంటే నుదుటి మీదన ఒక్కసారి ఆఘ్రాణము పుత్రగాత్ర పరిష్వంగం అని మన చాగంటి కోటేశ్వరరావు గారు 10 సార్లు చెబుతుంటారు. ఆ పుత్రగాత్ర పరిష్వంగము చేసుకొని ఆ మూర్ధనిస్థానము నుదుటి మీదన ఒక్కసారి కుమారునికి ఆ మూర్ధనస్థానమందు వాసన చూచి ఆ ప్రహ్లాద కుమారుడు చాలా ఆశ్చర్యపోతూ కన్నీరుతో తరిచినటువంటి నయనాలు కలిగిన వాడయ్యాడు. ప్రీతిమాంశ భవత్తస్మిన్ అనుతాపి మహాసుర గురుపుత్రోశ్చ కారైవం శుశ్రూషాం సోపి ధర్మవితు. అన్ని భయంకర కృత్యాలు చేయించిన ఆ మహాసురుడు కూడా పశ్చాత్తాపపడిన వాడై కుమారునిపై వాత్సల్యం చూపించాడు. ధర్మం తెలిసిన ప్రహ్లాదుడు కూడా తండ్రికి గురువు కూడా సేవలు ఆచరించాడు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉన్నది. కానీ ఈ పురాణంలో తండ్రి పశ్చాత్తాపడ్డాడు అని మనకి విష్ణు పురాణంలో చెప్పారు. కానీ వ్యాస భాగవతం కానీ అది ఆంధ్రీకరించినటువంటి పోతన భాగవతంలో కానీ తండ్రికి ఎక్కడా పశ్చాత్తాపం కలగలేదు. కనుకనే లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించి వెంటనే హిరణ్యకశిపుడిని కడదేర్చాడు అని ఆ ఘట్టాలలో ఉన్నది. అది లక్ష్మీనరసింహస్వామి ప్రాదుర్భావం గురించి మనం రేపు ఎదరఘట్టంలో చెప్పుకుందాం. ఎందుకంటే త్రయోదశి చతుర్దశి సాయంకాల సమయంలో ఉండేటటువంటి వైశాఖ శుద్ధ చతుర్దశి ఘడియలలో లక్ష్మీనరసింహస్వామి తాలూకా ప్రాదుర్భావం ఆ జయంతి రోజు చెప్పుకోవడం మహాపుణ్య విశేషం. అంచేత పితరయుపరితం నీతే నరసింహ స్వరూపిణ విష్ణునా సోపి దైత్యానాం మైత్రేయ భూతు పతిస్థత. తర్వాత ఓ మైత్రేయ, హిరణ్యకశిపుడు చేసినటువంటి అకృత్యాలకి హిరణ్యకశిపుడు కోరుకునేటటువంటి రీతిలో నరసింహస్వామి అవతారంలో ఆ మహావిష్ణువు ఉద్భవించి ఆ హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ తర్వాత దైత్యులు కూడా ప్రహ్లాదుడు చక్రవర్తి అయ్యాడు అని చెప్పుకున్నది. ఇంతవరకే ఈ విష్ణు పురాణంలో ఉన్నది. ఈ ఎక్కడ భగవంతుడి గురించి చెప్పాలో అక్కడక్కడ భగవంతుడి గురించి చెప్పడం తగ్గిందేమో అని బాధపడినటువంటి వ్యాసుడు వ్యాస భాగవతాన్ని రచించాడు. ఆ రచన చేసిన ప్రభావమే ఈ భగవంతుడి తాలూకా సాక్షాత్కారం ఎలా అయ్యింది, భగవంతుడు ఏ జన్మ ఎలాగ స్వీకరించాడు, ఇవన్నీ కూడా భాగవతంలో వ్యాస భాగవతంలో వచ్చాయి. ఈ పురాణాలన్నింటిలో కూడా భక్తి ప్రధానమైనటువంటి విశేషణాలనే చెప్పారు తప్ప భగవంతుడిని ప్రధానంగా తీసుకొని భగవంతుడి తాలూకా శక్తి సామర్థ్యాలను కూడా ఈ పురాణాలలో చెప్పారు. కానీ భగవంతుడి తాలూకా సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అన్నవి వ్యాస భాగవతంలో ఉన్నాయి. అది కూడా ఆ పుస్తకం కూడా మనకి వ్యాస భాగవతం పుస్తకం దొరికితే ఖచ్చితంగా మనం పురాణాలలో చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఆ చక్రవర్తి అయ్యాడు ప్రహ్లాద కుమారుడు అని చెప్పుకుంటూ తతో రాజ్యద్యుతిం ప్రాప్య కర్మశుద్ధికరీం ద్విజ పుత్ర పౌత్రాంశ సుబహూనాన్న వ్యాప్యై ఐశ్వర్యమేవచ. ఎక్కడైతే హిరణ్యకశిపుడు ధర్మహీనం కావించాడో అక్కడ ప్రహ్లాదుడు ధర్మ ప్రతిష్ఠ చేశాడు. భగవంతుడి కోసం, భక్తుడి కోసం భగవంతుడిని ఎవరు ఎలాగ ఏ రీతిని ఆరాధించాలి, ఏ ఉపాధిలో ఎలాంటి ఆచరణ చేసి భగవంతుడి కోసం ప్రాకులాడాలి అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రక్రియని ఆ ప్రహ్లాద కుమారుడు అందిస్తూ పుత్రుల చేత, పౌత్రుల చేత, ప్రపౌత్రుల చేత
తన వంశాన్ని అభివృద్ధి చేస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగాడు అని చెప్పుకుంటూ క్షీణాధికార సజదా పుణ్యపాప వివర్జిత తదాసౌ భగవద్ధన్యాత్ భగవత్ ధ్యానాత్ పరం నిర్వాణమస్తవాన్. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు గురించి చెబుతూ ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ క్షీణించిందో అప్పుడు జ్ఞానం వలన పూర్వోత్తర పాపపుణ్యాలు కూడా విరవడబడడంతో ప్రహ్లాద కుమారుడు నిరంతర భగవద్ ధ్యానంతో పరమ నిర్వాణం పొందాడు. సరే, ఇక్కడ ప్రహ్లాద కుమారుడు తాలూకు వంశం గురించి 21వ అధ్యాయంలో వస్తుంది, అది మనం చెప్పుకుందాం. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు కోసం చెప్పినటువంటిది ఒక్క శ్లోకం. భగవద్ధ్యానాత్ వరం నిర్వాణమస్తవాన్న. భగవత్తుని కోసం ధ్యానించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండేటటువంటి పూర్వజన్మ వాసన వలన కలిగేటటువంటి పాపపుణ్యములు రెండూ కూడా విడిపోతాయి. పాపపుణ్యములు రెండూ కూడా విడిపోయి ఆ భగవంతుడు తాలూకా సాన్నిధ్యానికి చేరుతారు అని ప్రహ్లాద కుమారుడు గురించి ఆ పరమేశ్వరుడైన ఆ పరాశరుడు వారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఈ ప్రహ్లాదోపాఖ్యానము విన్నందువలన ఏమిటి ఫలితమో ఫలశ్రుతి చెప్తున్నారు పరాశరుడు వారు. అందరూ కూడా అవతరించండి. ఏవం ప్రభావో దైత్యోసౌ మైత్రేయాసీన్ మహామతి ప్రహ్లాదో భగవద్భక్తోయం త్వం మామనుపృచ్ఛసి. ఓ మైత్రేయ, ఇట్టి ప్రభావం కలిగినటువంటి ప్రహ్లాదుడు దైత్యుడైనా కూడా అతని మహాజ్ఞానవంతం వలన భగవద్భక్తుడి కావడం బట్టి అతడు పరమ మోక్షాన్ని పొందాడు. ఈ వృత్తాంతం నీవు నన్ను అడిగినావు కాబట్టి ఎంత వివరంగా చెబుతున్నాను అని చెబుతూ యస్తే తచ్చరితం తస్య ప్రహ్లాదస్య మహాత్మనః శృణోతి తస్య పాపాని సద్యో గచ్చంతి సంక్షయం. ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో ఈ ప్రహ్లాదుడి తాలూక చరిత్రను వింటారో, ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో ధర్మ మార్గం గుండా నడుచుకుంటూ భగవంతుడి పట్ల ప్రహ్లాదుడంతటి భక్తిని పూని ఉంటాడో అట్టి మానవుడు చేసినటువంటి సమస్త పాపములు కూడా అగ్నిహోత్రంలో పడినటువంటి దూది వలె పటాపంచలైపోతాయి అని పరాశరుడు వారు చెబుతున్నారు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రత్యేకంగా ఈ ఘట్టంలో పరాశరుడు వారు చెప్పినటువంటి ఘట్టము ఈ ఫలశ్రుతి విశేషణము. ఈ ఫలశ్రుతి జాగ్రత్తగా అందరూ కూడా అవతరించండి. కృతం పాపం ప్రహ్లాద చరితం నరః శృణ్వన్ పఠంస్య మైత్రేయ వ్యాప్నోహతి న సంశయ. నరుడు ప్రహ్లాద చరిత్రను చదివిన, పగలు చేసిన రాత్రి చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. ఇందులకు ఇసుమంత కూడా సంశయము లేదు సుమా అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యా మధవా పఠన్ ద్వాదశ్యాం వా తదాప్నోతి గోప్రదాన ఫలం ద్విజ. ఈ ప్రహ్లాదుడి తాలూకు చరిత్రని పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ ఈ చరిత్రను పఠించిన, విన్న, జీవితానికి అన్వయం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క నరుడు కూడా గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతూ ప్రహ్లాదం సకలావత్సు యథా రక్షితవాన్ హరి తథా రక్షతి యస్యస్త తథా రక్షతి యస్తస్య శృణోతి చరితం సదా. సమస్తములైనటువంటి ఆపదల యందు శ్రీహరి ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడో ఈ ప్రహ్లాదుని చరిత్ర విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీమన్నారాయణుడు అంత చక్కగా రక్షించి కాపాడుతాడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని చిక్కుముడులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా భగవంతుడు భక్తి ప్రధానంగా ఉండేటటువంటి ప్రతి ఒక్క మానవుడికి, ప్రహ్లాదుడు లాంటి భక్తిని ఆచరించినటువంటి ప్రతి ఒక్క మానవుడికి ఆ భగవద్భక్తి వలన ఉండేటటువంటి సమస్త పాపములు పటాపంచలైపోతాయి, సమస్తములైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి. అంత్యమందు సాక్షాత్ శ్రీమన్నారాయణుని పాదపద్మాల చెంతకి మనం చేరేటటువంటి అవకాశం ఉన్నది ఈ ప్రహ్లాద చరిత్ర విన్నందువలన, ఈ ప్రహ్లాద చరిత్ర తెలుసుకున్నందువలన, ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని జీవితానికి అన్వయం చేసుకున్నందువలన. అంచేత అందరూ కూడా భగవంతుడు అంటే, భక్తి అంటే ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు తాలూకా పాపములన్నీ కూడా పటాపంచలైపోయి అంత్యమందు పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని శ్రీమన్నారాయణుడు మనందరికీ ప్రసాదించాలని
మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన పాదాల పట్టి ఆయన పాద పద్మాదులను పట్టి వేడుకుంటూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.